గుడ్ ఈవినింగ్. ఈరోజు మామూలుగా నియోప్లాజం చెప్తాను, ఓకేనా? నియోప్లాజం నియోప్లాజం డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఈ 3 గైడ్లైన్స్ చెప్తాను. ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఈ బ్యాగ్ లో ఉంది. సో ఫస్ట్ మామూలుగా రాసుకోండి మీరు. నియోప్లాజం గైడ్లైన్స్ అండి ఆయన. సో యాక్చువల్గా నియోప్లాజం గైడ్లైన్స్ లో మనకి టేబుల్ ఆఫ్ నియోప్లాజం లో ప్రైమరీ, సెకండరీ, కార్సినోమా ఇన్సిటు, బెనైన్, అన్స్పెసిఫైడ్, అన్సర్టైన్, అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి ఇట్లా కాలమ్స్ ఉంటాయి యాక్చువల్గా. సో ప్రైమరీ కింద ఒక్కోడు, సెకండరీ కింద ఒక్కోడు, కార్సినోమా ఇన్సిట్యూట్ కింద ఒక్కోడు, ఇట్లా బెనైన్ కింద ఒక్కోడు, అన్సర్టైన్ కింద ఒక్కోడు, అన్స్పెసిఫైడ్ కింద ఒక్కోడు ఉంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ గైడ్ లైన్ ఏంటంటే, సపోజ్ మనకు చెప్పాడు అనుకోండి, పేషెంట్ విత్ లంగ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ప్రైమరీ అని చెప్పారనుకోండి, ప్రైమరీ కోడ్ అనేది ఇచ్చేస్తాం. అలా కాకుండా పేషెంట్ విత్ లంగ్ క్యాన్సర్ సెకండరీ అని చెప్పారనుకోండి, సెకండరీ ఇచ్చేస్తాం. ప్రైమరీ సెకండరీ ఏం చెప్పకపోతే జస్ట్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ లంగ్ క్యాన్సర్ అని చెప్తాడు. ప్రైమరీ ఆర్ సెకండరీ నాట్ మెన్షన్, ప్రైమరీ ఆర్ సెకండరీ నాట్ మెన్షన్డ్. అప్పుడు ఏం తీసుకుంటారు? డిఫాల్ట్ వచ్చేసి ప్రైమరీ తీసుకుంటారు. డిఫాల్ట్ ఈస్ ప్రైమరీ. సో ప్రైమరీ ఇస్తే ప్రైమరీ, సెకండరీ ఇస్తే సెకండరీ, ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ వచ్చేసి ప్రైమరీ తీసుకుంటారు. ఓకేనా? ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే, కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి, బ్రెయిన్, బోన్, డయాఫ్రమ్, ప్లూరా, పరిటోనియం, రెట్రోపరిటోనియం, ఇట్లా కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. వీటికి మాత్రం ప్రైమరీ ఇస్తే ప్రైమరీ, సెకండరీ ఇస్తే సెకండరీ, ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఈజ్ సెకండరీ. ఈ ఆర్గాన్స్ తప్ప ఇంకా వేరే ఆర్గాన్స్ ఏమొచ్చినా ప్రైమరీ కానీ సెకండరీ కానీ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ సెకండరీ తీసుకుంటాం. ఇంక ఈ ఆర్గాన్స్ తప్ప వేరే ఏమొచ్చినా ప్రైమరీ, డిఫాల్ట్. ఓన్లీ వీటికి మాత్రం సపోజ్ బోన్ క్యాన్సర్ అన్నారు అనుకోండి, బోన్ క్యాన్సర్ అని చెప్పినామంటే ప్రైమరీ తీసుకోకూడదు, ఏం చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ సెకండరీ తీసుకోవాలి. సపోజ్ లంగ్ క్యాన్సర్ అన్నారు అనుకోండి, అప్పుడు ప్రైమరీ సెకండరీ ఏం చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ ప్రైమరీ తీసుకోవాలి. అంటే నేను చెప్పిన డిఫాల్ట్ సెకండరీ ఆర్గాన్ దీంట్లో లేదు కాబట్టి, ఓకేనా? వీటికి మాత్రమే డిఫాల్ట్ సెకండరీ అయితే, ఇక్కడ ఉన్నాయి కాకుండా వేరేది ఏది చెప్పినా సరే క్యాన్సర్ గురించి చెప్తే ప్రైమరీ సెకండరీ చెప్పకపోతే మనం ప్రైమరీ అనేది తీసుకుంటాం. ఓకేనా? తర్వాత వచ్చేసి ఎవరైతే క్యాన్సర్ తో సఫర్ అవుతా ఉంటారో వాళ్ళు అండర్ గో ద రేడియోథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ, ఇమ్యూనోథెరపీ అండర్ గాన్ అవుతా ఉంటారు. సపోజ్ పేషెంట్ కి సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఆల్రెడీ ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు టుడే ఈ రోజు రేడియోథెరపీ కోసం వచ్చాడు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, రేడియోథెరపీ కోసమే వచ్చాడు ఈ రోజు. అప్పుడు రేడియోథెరపీ కోడ్ వచ్చేసి జెడ్ సిరీస్ వస్తుంది, Z51 సంథింగ్. ఆ కోడ్ అనేది ఫస్ట్ చేసి తర్వాత క్యాన్సర్ కోడ్ అనేది ఇస్తాం. అట్లా కాకుండా జస్ట్ తనకి ఏదో ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ కూడా ఉంది,
దాంతో పాటు ఇంకా రేడియోథెరపీ కూడా చేసుకుందాం అని వచ్చాడు. అలాంటి టైంలో మాత్రం రేడియోథెరపీ లాస్ట్ ఇవ్వాలి. ఓన్లీ రేడియోథెరపీ కీమోథెరపీ కోసం వస్తేనే జెడ్ కోడ్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇంకొక సినారియో ఉంటుంది. సో పేషెంట్కి ఎనిమియా ఉంది ప్లస్ క్యాన్సర్ కూడా ఉంది. అలాంటి టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ క్యాన్సర్ కోడ్ చేసి తర్వాత ఎనిమియా ప్లస్ క్యాన్సర్ కోడ్ ఒక కాంబినేషన్ కోడ్ ఉంటుంది D630. అలా కాకుండా పేషెంట్కి ఎనిమియా ఉంది, CKD కూడా ఉంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఏదో ఒక స్టేజ్ చెప్పాడు. సో ఫస్ట్ CKD కోడ్ చేసి తర్వాత ఎనిమియా CKD కాంబినేషన్ కోడ్ ఉంటుంది D63.1. అలా కాకుండా పేషెంట్కి క్యాన్సర్ ఉంది, అండర్గోయింగ్ ద యాంటీ నియోప్లాస్టిక్ కీమోథెరపీ. ఓకే, అప్పుడు ఏంటంటే D64.81 అనే ఒక కోడ్ ఉంటుంది, అది ఇచ్చి క్యాన్సర్ కోడ్ ఇచ్చి తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ కీమోథెరపీ డ్రగ్స్ అని T45 1X5 ఏ అని ఒక కోడ్ ఉంటుంది. ఇలా ఆర్డర్లో ఇవ్వాలి. D64.8 అంటే ఏం లేదు, ఎనిమియా విత్ క్యాన్సర్, ఎనిమియా విత్ CKD, క్యాన్సర్ విత్ యాంటీనియోప్లాస్టిక్ కీమోథెరపీ ఇలా ఉన్నప్పుడు ఎనిమియా క్యాన్సర్లో D కోడ్స్ లాస్ట్లో ఇచ్చాం, ఎనిమియా CKDలో D కోడ్ లాస్ట్లో ఇచ్చాం, ఏ యాంటీనియోప్లాస్టిక్ కీమోథెరపీ ఉన్నప్పుడు మాత్రం D కోడ్ అనేది ఫస్ట్ ఇచ్చాం, అంతే. ఇంకా డిఫరెన్షియేషన్. సో ఫస్ట్ గైడ్ లైన్ ఏంటంటే ప్రైమరీ ఇస్తే ప్రైమరీ, సెకండరీ ఇస్తే సెకండరీ, ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇస్ ప్రైమరీ. సెకండ్ గైడ్ లైన్ ఏంటంటే కొన్ని ఆర్గాన్స్ కి ప్రైమరీ ఇస్తే ప్రైమరీ, సెకండరీ ఇస్తే సెకండరీ, ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇస్ సెకండరీ. సో సెకండ్ సినారియో. థర్డ్ సినారియో ఏంటంటే పేషెంట్ ఏదో క్యాన్సర్తో సఫర్ అవుతా ఉంటాడు, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ట్రీట్మెంట్ కోసమే వస్తే ఫస్ట్ రేడియోథెరపీ అయితే రేడియోథెరపీ, కీమోథెరపీ అయితే కీమోథెరపీ ఫస్ట్ కోడ్ చేసి తర్వాత క్యాన్సర్ కోడ్ అనేది ఇచ్చేస్తాం. అట్లా కాకుండా జస్ట్ పేషెంట్ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్తో పాటు వేరే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కోసం వచ్చాడు, ఇంకా అలాగే ఈ రేడియోథెరపీ కీమోథెరపీ కూడా చేయించుకొని వెళ్దాం అనుకున్నాడు, అప్పుడు మాత్రం జెడ్ కోడ్ ఫస్ట్ ఇవ్వడం. తర్వాత వచ్చేసి ఎనిమియా విత్ క్యాన్సర్, ఎనిమియా విత్ CKD ఉంది, ఎనిమియా విత్ క్యాన్సర్ అండ్ ఎనిమియా విత్ CKD ఉన్నప్పుడు D కోడ్ అనేది లాస్ట్ లో చేయాలి. D కోడ్ అనేది లాస్ట్ లో చేయాలి. తర్వాత వచ్చేసి క్యాన్సర్ విత్ యాంటీనియోప్లాస్టిక్ కీమోథెరపీ ఉన్నప్పుడు D కోడ్ అనేది ఫస్ట్ చేసి D64.81, తర్వాత క్యాన్సర్ కోడ్, తర్వాత T కోడ్ అనేది చేయాలి. ఇది ఒక ఆర్డర్. ఇప్పుడు కోడ్ మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఎట్లా అంటే ఇక్కడ ICD10.com కనుక చూస్తే ఇండెక్స్ IC10 ఇండెక్స్, ఇక్కడ ఏ టర్మ్ లో ఎనిమియా అని పెట్టాను, ఎనిమియా ఐ అని ఉంటది.
ఎనిమిది అనేది క్యాన్సర్ సంబంధం కాదు. అది ఆ, అక్కడ ఎనిమియా ఎన్ ఉంది చూడండి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ D63 ఎనిమియా నియోప్లాస్టిక్ అయితే D63 సో ఎనిమియా విత్ క్యాన్సర్ ఉన్నప్పుడు D63 కోడ్ లాస్ట్ లో చేయాలి. ఎనిమియా చీకెడ్ ఉన్నప్పుడు D63 కోడ్ అనేది లాస్ట్ లో చేయాలి. అదే ఎనిమియా ఇన్ యాంటీ నియోప్లాస్టిక్ కీమోథెరపీ అని ఉంటుంది. డ్యూ టు యాంటీ నియోప్లాస్టిక్ కీమోథెరపీ ఉన్నప్పుడు D6481 అనేది ఫస్ట్ చేయాలి. సో ఈ డీ కోడ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఇంకో గైడ్ లైన్ ఉంది. ఏంటంటే ఇక్కడ పేషెంట్ కి సపోజ్ ప్రైమరీ క్యాన్సర్ ఉంది, సెకండరీ క్యాన్సర్ కూడా ఉంది, కానీ ఈ రోజు సెకండరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. సెకండరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. సో ఆ సెకండరీ క్యాన్సర్ ఫస్ట్ కోడ్ చేయాలి, చేసి తర్వాత ప్రైమరీ చేయాలి. అలా కాకుండా పేషెంట్ కి ప్రైమరీ ఉంది, సెకండరీ కూడా ఉంది, కానీ ఈ రోజు ట్రీట్మెంట్ ప్రైమరీ దానికోసం వచ్చాడు. అప్పుడు ప్రైమరీ ఫస్ట్ చేసి తర్వాత సెకండరీ కోడ్ చేయాలి. ఇదొక సినారీ. ప్రైమరీ సెకండరీ ఉన్నప్పుడేమో ఇట్లా కోడ్ చేయాలి. అంటే ట్రీట్మెంట్ దేని మీద జరుగుతుంది దాన్ని బట్టి అది ఫస్ట్ కోడ్ చేయాలి. తర్వాత వచ్చేసి పేషెంట్ కి యాక్చువల్ గా ప్రైమరీ క్యాన్సర్ ఉంది, సెకండరీ క్యాన్సర్ కూడా ఉంది. సో ప్రైమరీ క్యాన్సర్ కంప్లీట్ గా ఎక్సైజ్ చేసేసారు అంటే రిమూవ్ చేశారు. సో దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కూడా ఏమి ఇవ్వట్లేదు. సెకండరీ క్యాన్సర్ కూడా ఉంది ఆయనకి. అప్పుడు ఏం చేయాలంటే సెకండరీ క్యాన్సర్ యాక్చువల్గా సి సిరీస్ కోడ్ చేసి సెకండరీ క్యాన్సర్ కోడ్ చేసి తర్వాత ప్రైమరీ క్యాన్సర్ కి హిస్టరీ కోడ్ చేయాలి. హిస్టరీ కోడ్ అనేది చేయాలి. సెకండరీ క్యాన్సర్ అనేది ఇచ్చి హిస్టరీ కోడ్ అనేది చేయాలి. సెకండరీ క్యాన్సర్ యాజ్ యూజువల్ గా కోడ్ ఇచ్చి తర్వాత హిస్టరీ కోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ మ్యాస్టెక్టమీ చేస్తారు, దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్. కానీ లంగ్ క్యాన్సర్ కూడా ఉంది. సో ఈ లంగ్ క్యాన్సర్ అనేది సెకండరీ ఇచ్చి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్తుంది. హిస్టరీలో వెళ్ళి హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది ఆర్డర్ అనమాట. ఓకే.
తర్వాత వచ్చేసి మెటాస్టాసిస్ మెటాస్టాటిక్ అని రెండు ఉంటాయి. మెటాస్టాసిస్ మెటాస్టాటిక్ అని రెండు ఉంటాయి. మెటాస్టాసిస్ అండ్ మెటాస్టాటిక్. సో ఈ మెటాస్టాసిస్ అండ్ మెటాస్టాటిక్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు టూ కోడ్స్ యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఎలా చెప్తాడంటే ద malignant neoplasm metastasis from brain to lung అంటాడు. బ్రెయిన్ అనేది ప్రైమరీ ఇస్తాం అంటే ఫస్ట్ స్టార్టింగ్ బ్రెయిన్. టు లంగ్ అంటున్నాడు కదా, లంగ్ అనేది సెకండరీ ఇస్తాం. బ్రెయిన్ ప్రైమరీ, లంగ్ అనేది సెకండరీ. మెటాస్టాటిక్ ఏ వర్డ్స్ వచ్చినా టూ ఆర్గాన్స్ ఇచ్చినప్పుడు ఏది ప్రైమరీ ఏది సెకండరీ మనకు అర్థమైపోయింది. కానీ అలా కాకుండా ఓన్లీ ఒక ఆర్గానే ఇస్తారు. మెటాస్టాసిస్ లంగ్ క్యాన్సర్ అంటారు. మరి ఇక్కడ కూడా మెటాస్టాసిస్ వచ్చింది కాబట్టి టూ కోడ్స్ ఇవ్వాలి, కానీ లంగ్ ఒకటే ఉంది. సో స్టాసిస్ ఎస్తో ఎండ్ అయింది కాబట్టి లంగ్ అనేది సెకండరీ తీసుకోవాలి. మరి ప్రైమరీ ఏమి ఇస్తామంటే డిఫాల్ట్ కోడ్ ఉంటుంది C80.1 అని C80.1 అని చెప్పేసి ఒక డిఫాల్ట్ కోడ్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో చూపిస్తాను, ఒక్క నిమిషం. అట్లా C80.1 అని డిఫాల్ట్ కోడ్ ఉంటుంది. అదే మెటాస్టాటిక్ అన్నారనుకోండి, మెటాస్టాటిక్ లంగ్ క్యాన్సర్ అన్నారనుకోండి, ఇందాక స్టాసిస్ అని వచ్చినప్పుడు సెకండరీ ఇవ్వాలన్న. స్టాటిక్ లంగ్ ఉంది కాబట్టి లంగ్ ప్రైమరీ ఇవ్వాలి. లంగ్ ప్రైమరీ ఇచ్చి సెకండరీ లేదు కదా, మరి సెకండరీకి డిఫాల్ట్ కోడ్ C79.9 ఉంటుంది. ఈ డిఫాల్ట్ కోడ్స్ ఎక్కడ ఉంటాయంటే, అంటే ఒక సైట్ మనకు తెలుసు, ఇంకొక సైట్ మనకు తెలియనప్పుడు దానికి డిఫాల్ట్ కోడ్ ఇస్తాం. ప్రైమరీకి డిఫాల్ట్, సెకండరీకి డిఫాల్ట్. సో ఇక్కడ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను, మీకు బుక్ ఓపెన్ చేస్తాను, బుక్ లో ఉంటుంది. ఇది యాక్చువల్ గా ఇక్కడ ఉంది చూడండి. ఇది యాక్చువల్ గా క్యాన్సర్ నియోప్లాజం టేబుల్. ఇక్కడ స్టార్టింగ్ లో C80.1 C79.9 ఉంది కదా, ఈ ఫస్ట్ లైన్ మొత్తం డిఫాల్ట్ కోడ్స్ అన్నమాట. ప్రైమరీ సైడ్ తెలిసినప్పుడు మనం ప్రైమరీ కోడ్ ఇచ్చేస్తాం, సెకండరీ సైడ్ తెలియనప్పుడు C79.9 యూజ్ చేస్తాం. సో సెకండరీ సైడ్ మనం కోడ్ చేసి ప్రైమరీ సైడ్ తెలియనప్పుడు ప్రైమరీ డిఫాల్ట్ కోడ్ C80.1 అనే కోడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంతవరకు క్యాన్సర్ నియోప్లాజం యొక్క గైడ్ లైన్స్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఏమైనా ఉందా దీంట్లో? చెప్పండి రా. ఇప్పుడు చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పరా, వాయిస్ చాలా లోగా వస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ మెటాస్టాటిక్ అని వచ్చినప్పుడు రెండు కోడ్స్ యూజ్ చేయాలని చెప్పా కదా. సో ఇక్కడ ప్రైమరీ వచ్చింది అనుకోండి, ప్రైమరీ కోడ్ మనం ఇచ్చామనుకోండి, సెకండరీ సైట్ మనకు తెలియదు, ప్రైమరీ సైట్ మనకు తెలుసు, సెకండరీ సైట్ మనకు తెలియదు అనుకోండి. ప్రైమరీ నేను సపోజ్ అబ్డామినల్ రిలేటెడ్ ప్రైమరీ క్యాన్సర్ C76.2 అనుకోండి. సో సెకండరీ నాకు తెలియకపోతే సెకండరీ డిఫాల్ట్ కోడ్ కింద C79.9 ఇస్తా. సెకండరీ నాకు తెలుసు, సో ఏదో క్యాన్సర్ ఈ C79. స్కిన్ రిలేటెడ్ ఏదో అడిగారు, అది నాకు తెలుసు. ప్రైమరీ సైట్ నాకు తెలియదు, అప్పుడు C80.1 అనే కోడ్ ఇస్తా. అంటే సైట్ తెలియనప్పుడు, అంటే అట్లా మెటాస్టాసిస్ అండ్ మెటాస్టాటిక్ అనే వర్డ్స్ వచ్చి లంగ్ కానీ కోలాన్ కానీ స్కిన్ కానీ ఏదైనా ఒక ఆర్గానే వచ్చినప్పుడు మెటాస్టాసిస్ పక్కన ఏదైతే ఉందో అది సెకండరీ ఇస్తాం, స్టాటిక్ పక్కన ఏదైతే ఉందో అది ప్రైమరీ ఇస్తాం, సెకండరీ ప్రైమరీ డిఫాల్ట్ కోడ్ C ఇస్తాం. ఓకేనా? ఇది
ఓకే సార్. మెటాస్టాసిస్ సపోజ్ ఇక్కడ మెటా మెటాస్టాసిస్ మెటాస్టాసిస్ కోలాన్ క్యాన్సర్ అన్నారు. సో మెటాస్టాసిస్ పక్కన కోలాన్ ఉంది కాబట్టి ఎస్ అంటే సెకండరీ. సో కోలానికి సెకండరీ ఇవ్వాలి. సెకండరీ ఇచ్చి ప్రైమరీ వచ్చేసి డిఫాల్ట్ కోడ్ C80.1 ఇచ్చేసి C80.1 ఇచ్చి అది కాకుండా మెటాస్టాటిక్ మెటాస్టాటిక్ లంగ్ క్యాన్సర్ అన్నారు అనుకోండి. సో లంగ్ ప్రైమరీ ఇచ్చి సెకండరీకి వచ్చేసి డిఫాల్ట్ దట్ ఈస్ 79. ఇట్లా సో ఇది నియోప్లాజం గైడ్ లైన్స్. సో తర్వాత వచ్చేసి డయాబెటిక్ గైడ్ లైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ గైడ్ లైన్స్. డయాబెటిక్ గైడ్ లైన్స్ ఏం చెప్పొచ్చు అంటే యాక్చువల్ గా మనకి డయాబెటిక్ లో మొత్తం ఫస్ట్ ఏమో టైప్ 1 ఉంటుంది. టైప్ 1, టైప్ 2, తర్వాత డ్యూ టు డ్రగ్ లేకపోతే డ్యూ టు అండర్లైన్ కండిషన్, ఏదో కండిషన్ వల్ల డయాబెటిక్ రావడం. తర్వాత డయాబెటిక్ డ్యూ టు అదర్ కండిషన్, లేకపోతే సెకండరీ డయాబెటీస్. ఇట్లా ఉంటాయి మామూలుగా డయాబెటీస్. సో ఇక్కడ గనక మనం చూస్తే సో ఎట్లా ఉంటదంటే E08 సిరీస్, E09 సిరీస్, E10 సిరీస్, E11 సిరీస్, E13 సిరీస్. E13 ఏమో అదర్ డయాబెటిక్, E11 ఏమో టైప్ 2, E10 ఏమో టైప్ 1, E09 ఏమో ఒక్క నిమిషం అంటే E09 చూద్దాం. సో E08 E09 వచ్చేసి ఇక్కడ ఉంటది. సపోజ్ ఇండెక్స్ ఐసిటెన్సియం ఇండెక్స్కి వెళ్ళాం అనుకోండి. సపోజ్ D ఫర్ డయాబెటీస్ కొట్టాం అనుకోండి. D ఫర్ డయాబెటీస్ లో మనకు ఉంటాయి చాలా సిరీస్ ఉంటుంది. ఫస్ట్ E0 డ్యూ టు డ్రగ్ ఆర్ కెమికల్ అయితే E09. E08 వచ్చేసి డ్యూ టు అండర్లైన్ కండిషన్ అని ఉంటుంది. ఇవ్వండి డ్యూ టు డ్రగ్ ఆర్ కెమికల్ E09.9. అదే డ్యూ టు అండర్లైన్ కండిషన్ అయితే E08. ఇవ్వండి ఇక్కడ ఉంది చూడండి. డ్యూ టు అండర్లైన్ కండిషన్ అయితే E08. అట్లా కాకుండా చెప్పండి అమ్మా. స్టక్ అయిపోయింది. రీజాయిన్ అవురా మళ్ళీ.
స్క్రీన్ చూపిస్తున్నారు సార్ స్టిల్? ఆ స్క్రీన్ కనిపిస్తుంది, అదే ఐసిడిది అను ఐసిడిది చూపిస్తుంది, ఐసి టెండేటర్ డాట్ స్ట్రక్ అయ్యా ఉంది. కనిపిస్తలేదు, స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. సో E08 వచ్చేసి డ్యూ టు అండర్లైన్ కండిషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి డ్యూ టు డ్రగ్ అండ్ కెమికల్ అయితే E09.9 ఉంటుంది. అదే టైప్ 1 అయితే E10 ఉంటుంది. ఇప్పుడు కిందకు వస్తే టైప్ 1 ఉంటుంది. టైప్ 1 వచ్చేసి E10 ఉంటుంది. అదే టైప్ 2 ఉంది అనుకోండి, E11 ఉంటుంది, E11.9. అట్లా కాకుండా అదర్ డయాబెటిక్ అయితే E13 ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మనం ఫస్ట్ తెలుసుకోవాలి, అది టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్, లేకపోతే డయాబెటిక్ డ్యూ టు అండర్లైన్ కండిషన్, లేకపోతే డయాబెటిక్ డ్యూ టు ద అంటే దేనివల్ల అదర్ స్పెసిఫైడ్ అయితే అదర్ డయాబెటిక్ ఈజ్ నథింగ్ బట్ E13. సో E08, E09, E10, E11, E13. సో ఇవే ఉంటాయి. సో ప్రతి ఒక్క దాంట్లో ఈ స్టార్టింగ్ నెంబర్ మారిద్ది, కానీ తర్వాత నెంబర్ సేమ్ ఉంటుంది. తర్వాత నెంబర్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ డయాబెటిక్ విత్ సికేడి అన్నారు అనుకోండి, డయాబెటిక్ విత్ సికేడి అన్నారు, సపోజ్ టైప్ 2 అన్నారు అనుకోండి, టైప్ 2 విత్ సికేడి. సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. అప్పుడు డయాబెటిక్ ఒక కోడ్, సికేడికి ఒక కోడ్ అలా వేయకూడదు. డయాబెటిక్ విత్ సికేడి వచ్చేసి కాంబినేషన్ కోడ్ ఉంటుంది, E11.22 ఇవ్వాలి. సపోజ్ నేను E11.22 మీద క్లిక్ చేస్తే అది మనల్ని గైడ్ చేస్తుంది ఏమని, యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద సికేడి. సో E11.22తో పాటు సికేడి ఏ స్టేజ్ ఉందో ఆ స్టేజ్ కోడ్ కూడా మనం ఇవ్వాలి. ఓకే, సో ఇట్లా కాంబినేషన్ కోడ్ ఇచ్చేయాలి. అది డయాబెటిక్ టైప్ 2 చెప్తాయి. అట్లా కాకుండా డయాబెటిక్ డ్యూ టు ద డ్రగ్ ద పేషెంట్ గాట్ ద డయాబెటిక్ విత్ సికేడి అన్నాడు అనుకోండి, అప్పుడు సేమ్ E11 ప్లేస్ లో డ్యూ టు డ్రగ్ కి అంత E09 తర్వాత 22 సేమ్ ఉంటుంది. ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ డ్యూ టు డ్రగ్ అండ్ కెమికల్ సికేడి డయాబెటీస్ అయితే E09.22. అదే డ్యూ టు అండర్లైన్ కండిషన్ సికేడి ఉంది అనుకోండి, E08.22. సపోజ్ టైప్ 1 డయాబెటిక్ సికేడి అన్నారు అనుకోండి, E10.22. అంటే ఫస్ట్ లో ఉన్న డిజిట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, తర్వాత ఉన్న డిజిట్స్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. సో ఇప్పుడు సపోజ్ డయాబెటిక్ విత్ పాలిన్యూరోపతి అంటారు. సపోజ్ ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ ఇస్తే టైప్ 1, అండర్లైన్ కండిషన్ అయితే అండర్లైన్ కండిషన్, అదర్ అయితే అదర్, ఇవన్నీ చెప్తారు. ఓకే, నో ప్రాబ్లం, ఏదైతే అది ఇస్తారు. అలా ఏం కాకుండా టైప్ 1 కానీ టైప్ 2 కానీ డ్రగ్ కానీ అదర్ కానీ ఏం చెప్పడు, ఓన్లీ డయాబెటీస్ అంటాడు. అప్పుడు ఏం తీసుకుంటాం అంటే టైప్ 2 తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా టైప్ 1 ఇస్తే టైప్ 1, డయాబెటిక్లో వెళ్ళి టైప్ 1, అండర్లైన్ కండిషన్ అంటే డయాబెటిక్లో వెళ్ళి అండర్లైన్ కండిషన్, డయాబెటీస్ అదర్ అంటే అదర్ తీసుకుంటాం. కానీ ఏం చెప్పట్లా, ఓన్లీ డయాబెటిక్ అన్నాడు. డయాబెటిక్ కోడ్ ఎంత వచ్చింది, E11.9 వచ్చింది. E11.9 కోడ్ అనేది దేనికి సంబంధించింది, టైప్ 2 డయాబెటిక్ సంబంధించి. అప్పుడు మనకి టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఏం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ గా టైప్ 2 తీసుకుంటాం. సో ఇక్కడ డైరెక్ట్ డయాబెటీస్ టైప్ 2 కోడ్ చూపిస్తుంది. సో అందుకని డయాబెటీస్ టైప్ 2 ఇస్ డిఫాల్ట్. ఇందాక మనం ఏం చదువుకున్నాం, ప్రైమరీ ఇస్తే ప్రైమరీ, సెకండరీ ఇస్తే సెకండరీ, ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ప్రైమరీ తీసుకుంటాం అన్నారు. అట్లాగే డయాబెటిక్ లో ఏదైనా టైప్ ఇస్తే టైప్ 2, ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఈజ్ ద టైప్ 2. టైప్ 2 తీసుకొని దాంట్లో ఏ కాంప్లికేషన్ ఉందో అది ఇచ్చేస్తుంది. అట్లా కాకుండా ఒక్కొక్కసారి డయాబెటిక్ కాంప్లికేషన్స్ మనకు చెప్తాడు, కానీ ఒక్కొక్కసారి ఏదైతే కాంప్లికేషన్ ఇచ్చాడో అది మనకు కనబడలేదు అనుకోండి. సపోజ్ టైప్ 1 డయాబెటిక్ టైప్ 1 విత్ హైపర్ లిపిడిమియా అన్నాడు. సో నాకు కనబడట్లా, హైపర్ లిపిడిమియా హెచ్ టర్మ్లో చూస్తా. హెచ్ టర్మ్లో చూస్తే హైపర్ గ్లైసిమియా ఎన్ని కనిపిస్తున్నాయి, కానీ హైపర్ లిపిడిమియా కనపడట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే డయాబెటీస్లోనే ఇక్కడ టైప్ 1లోనే డయాబెటీస్లోనే డైరెక్ట్గా కాంప్లికేషన్స్ ఉంటుంది. చూపిస్తాను ఒక్క నిమిషం.
ఇక్కడ టైప్ 1 లోనే కాంప్లికేషన్ అని ఉంది. కోమా తర్వాత కాంప్లికేషన్ ఉంది. కాంప్లికేషన్ లో స్పెసిఫైడ్ టైప్ తీసుకుంటాం. ఏ కాంప్లికేషన్ చెప్పలేదు. అదర్ కాంప్లికేషన్ కింద E10.69 ఇస్తాం. అంటే కోడ్ లేనప్పుడు కోడ్ దొరికితే దొరికిద్ది, దొరకకపోతే ఇది ఇచ్చేస్తాం. అన్స్పెసిఫైడ్ అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్ కింద E10.69 అనేది ఇచ్చేస్తాం. అదే టైప్ 2 హైపర్ లిపిడమే అన్నాడు అనుకోండి, E11.69 ఇస్తాం. సో ఇక్కడ డ్రగ్ అనేది డ్రగ్ డయాబెటీస్ ఎలా చెప్తాడంటే డ్రగ్ యూజ్ చేస్తాడు, ఆ డ్రగ్ వల్ల డయాబెటిక్ వచ్చిందని చెప్తాడు. అండర్లైన్ కండిషన్ అంటే సో ఏదో ఒక డిసీజ్ కండిషన్ ఉండిద్ది పేషెంట్కి, ఆ కండిషన్ వల్ల పేషెంట్కి డయాబెటిక్ వచ్చిందని చెప్తాడు. అప్పుడు అండర్లైన్ కండిషన్ తీసుకుంటాం. మరి అదర్ డయాబెటీస్ ఎప్పుడు తీసుకుంటామంటే యాక్చువల్గా పేషెంట్కి లైక్ ప్యాంక్రియాస్ రిలేటెడ్ ఏదో ఒక డిసీజ్ వచ్చింది. సో ప్యాంక్రియాటెక్టమీ చేశారు అంటే ప్యాంక్రియాస్ తీసేశారు, అది తీసేయడం వల్ల డయాబెటిక్ వచ్చింది అని చెప్పినప్పుడు అప్పుడు అదర్ డయాబెటిక్స్ తీసుకుంటాం. E13 సిరీస్ తీసుకుంటాం. అట్లా మిగతాది టైప్ 1 టైప్ 2 డైరెక్ట్ గానే చూడొచ్చు. డ్రగ్ది కూడా డైరెక్ట్ గానే దొరికింది. అండర్లైన్ కండిషన్ కూడా ఏదో ఒక డిసీజ్ కండిషన్ చెప్తాడు, డైరెక్ట్ గానే మనం చూడొచ్చు. కానీ E13 అనేది ఇప్పుడు నేను చెప్పా కదా సినారీ, అది మన గైడ్ లైన్ లో కూడా ఉంటది. చదివితే మీకు చాలా క్లియర్ గా చూపిస్తుంది. జస్ట్ తెలుసు. సో తర్వాత మీరు ఈ నియోప్లాజం గైడ్ లైన్స్ ఇక్కడ ఉంటాయి, చదవండి. ఓకే, మీకు ఒక చాప్టర్ 2 వచ్చేసి నియోప్లాజం చదవండి. తర్వాత చాలా ఈజీగానే ఉంటుంది. జస్ట్ చూడండి ఏమేమి ఇచ్చాడు ఏంటని చెప్పేసి. సో నియోప్లాజం గైడ్ లైన్స్ కనుక చూస్తే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్రైమరీ కోలాన్ క్యాన్సర్ మెటాస్టాటిక్ టు ద రిబ్ అన్నాడు. ఓకే, రిబ్ ఆఫ్ ది బోన్ అంటే ఫస్ట్ దేనికైతే స్ప్రెడ్ అయిందో అది సెకండరీ ఇచ్చి అది తర్వాత దాని కింద ప్రైమరీ ఇస్తాం అట్లా అనమాట. సో ఇక్కడ మొత్తం ఉంటాయి, చాలా క్లియర్ గానే మెన్షన్ చేస్తాడు. తర్వాత వచ్చేసి ఎక్కడైతే ఏ సైట్ లో ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ సైట్ అనేది ఫస్ట్ కోడ్ చేయాలి. ఇదేమో మీకు చెప్పా కదా, హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ మ్యాస్టెక్టమీ చేశారు, కానీ ఇప్పుడు వేరే క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఇచ్చి తర్వాత హిస్టరీ ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటది, ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి ఇదేమో యాంటీ నియోప్లాస్టిక్ కీమోథెరపీ D6481 ఇచ్చి తర్వాత క్యాన్సర్ కోడ్ ఇచ్చి తర్వాత టీ కోడ్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి డయాబెటిక్ లో ఇంకొక కోడ్ మనకు వచ్చే కోడ్ ఏంటంటే లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్. ఎవరైతే డయాబెటిక్ తో సఫర్ అవుతా ఉంటారో వాళ్ళు ఇన్సులిన్ అనేది యూజ్ చేస్తారు, టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, అండ్ నాన్ ఇన్సులిన్ ఇంజెక్టబుల్ డ్రగ్ కూడా ఉంటుంది. సో మొత్తం 3 కోడ్స్ ఉంటాయి, Z79.4 అండ్ Z79.84 అండ్ Z79.85. సో LONG కొట్టండి, LONG లాంగ్. సో LONG లాంగ్ టర్మ్ అని ఉండేది. ఈ లాంగ్ టర్మ్ లో కనుక మనం చూస్తే ఇక్కడ ఇన్సులిన్ అని ఉంటుంది, Z79.4 అనే కోడ్ ఉండేది. ఇన్సులిన్ Z79.4. అదే Z79.84 ఉంటుంది, ఓరల్ డయాబెటిక్ డ్రగ్, ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్. తర్వాత Z79.85 ఉంటుంది, ఇదేంటంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్, ఇంజెక్టబుల్, నాన్ ఇన్సులిన్. ఈ 3 కోడ్స్ ఇంపార్టెంట్. సో మనం ఈ డయాబెటిక్ ఎప్పుడైతే ఇచ్చామో ఈ డయాబెటిక్ ఇచ్చినప్పుడు పేషెంట్ ఇన్సులిన్ కనుక యూజ్ చేస్తే ఇన్సులిన్ కోడ్, లేదు టాబ్లెట్స్ వేసుకుంటే టాబ్లెట్, ఓకే టాబ్లెట్స్ ఇస్తే టాబ్లెట్ కోడ్, అట్లా కాకుండా ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్ ఇస్తే ఆ కోడ్ అనేది మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఇన్సులిన్ కి ప్రయారిటీ ఇస్తాం, తర్వాత మెడికేషన్ టాబ్లెట్స్ కి ప్రయారిటీ ఇస్తాం, తర్వాత వచ్చేసి ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ కి ప్రయారిటీ ఇస్తాం. సో దాన్ని చూసి మనం కోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డయాబెటిక్ గైడ్ లైన్స్ ఉంటాయి.
ఇదంతా డయాబెటిక్ గైడ్లైన్స్. తర్వాత చదవండి మీరు, ఓకేనా. ఇక్కడ టైప్ 2 డయాబెటిక్ ఉంది పేషెంట్ కి. టైప్ 2 డయాబెటిక్ విత్ కీటోఎస్టోసిస్ ఉంది, అది ఇచ్చాడు. తర్వాత ఇన్సులిన్ కూడా ఇచ్చాడు. లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్స్. మనకి ఎలా తెలిసిద్ది యూజ్ ఆఫ్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్ అని? టైప్ 2 పేషెంట్ విత్ డైలీ మెట్ఫార్మిన్ అండ్ మెట్ఫార్మిన్ అంటే ఓరల్గా వేసుకునేదే కదా. సో దానికి Z79.84 ఇచ్చాను. అడ్మిటెడ్ ఇన్ ద కీటోఎస్టోసిస్, ఇన్సులిన్ గివెన్ టు స్టెబిలైజ్ ద బ్లడ్ షుగర్ అండ్ డిస్కంటిన్యూడ్ ఎట్ ద డిశ్చార్జ్. సో యాక్చువల్గా ఇన్సులిన్ కనుక ఇస్తే మనకు ఖచ్చితంగా చెప్తాడు ఎన్ని యూనిట్స్ ఎక్కించుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు అది ఇంజెక్టబుల్ ఇన్సులిన్ డ్రగ్ అని చెప్తాం. సో ఇదేమో ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే డాక్యుమెంటేషన్ ఇండికేట్ ద పేషెంట్ ఆన్ ఓరల్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్ అండ్ ఇంజెక్టబుల్ ఈ నాన్ ఇన్సులిన్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్ ఈజ్ విక్టోజా అనేది నాన్ ఇన్సులిన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్ అంట. అది తెలిస్తేనే ఈ ఆన్సర్ అనేది దొరికింది. లేకపోతే మనం ఏం చేస్తాం, ఇన్సులిన్ అని చెప్పేసి Z79.4 కోడ్ ఇచ్చేస్తాం. అందుకని చెప్పేసి Z79.85 ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఇన్సులిన్ పంపు మాల్ ఫంక్షన్ అంటాడు. ఈ మాల్ ఫంక్షన్ కి ఎలా చూస్తామంటే కాంప్లికేషన్ లో ఇన్సులిన్ పంప్ లో బ్రేక్ డౌన్ లో ఉంటది. యాక్చువల్ గా టీ కోడ్ ఇచ్చేసి ఏ డయాబెటిక్ అయితే ఆ డయాబెటిక్ అనేది తర్వాత చేస్తాం. తర్వాత వచ్చేసి మీకు ఇందాక చెప్పా కదా, సెకండరీ డయాబెటీస్ డ్యూ టు ద ప్యాంక్రెటెక్టమీ. సో దానికి మనం E13 సిరీస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేశారంటే ప్యాంక్రెటెక్టమీ చేశారు. సో ప్యాంక్రియాస్ అనేది రిమూవ్ చేశారు. సో ఎందుకు రిమూవ్ చేశారు? సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఫర్ ప్యాంక్రెటెక్టమీ డయాబెటీస్ మిలిటస్ assign the code E89.1 post procedure hypoinsulinemia, assign the code from the category E13 and Z90.41 acquired absence of pancreas. సో ఫస్ట్ ఏంటంటే పోస్ట్ ప్రొసీజర్ ఇన్సులినేమియా కోడ్ ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు పేషెంట్ విత్ న్యూలీ డయాగ్నోస్డ్ డయాబెటీస్ ఆఫ్టర్ సర్జికల్ రిమూవల్ పార్ట్ ఆఫ్ ది ప్యాంక్రియాస్, అంటే సర్జరీ చేసి రిమూవ్ చేశాడు కాబట్టి పోస్ట్ ప్రొసీజర్ హైపోఇన్సులినేమియా కోడ్ ఇచ్చేసి తర్వాత అదర్ డయాబెటీస్ కింద E13.9 ఇచ్చి తర్వాత ప్యాంక్రియాస్ లేదు కాబట్టి ఈ Z90.4 ఎక్వైడ్ పార్షియల్ ఆబ్సెన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఎలా చూస్తామంటే ఆబ్సెన్స్ లో అక్వైడ్ అంటే మధ్యలో తీశారు, కాంజినైటల్ అంటే బై బర్త్ తో తీసేస్తారు. సో ఆ మధ్యలో తీసేశారు కాబట్టి ఆబ్సెన్స్ లో అక్వైడ్ లో ప్యాంక్రియాస్ చూస్తే ఈ కోడ్ వస్తుంది. ఇదేమో సెకండరీ డయాబెటీస్ డ్యూ టు డ్రగ్ E09.9. ఇదే డయాబెటిక్ గైడ్ లైన్స్. తర్వాత వచ్చేసి హైపర్ టెన్షన్ గైడ్ లైన్స్ చెప్తాను. ఈ హైపర్ టెన్షన్ గైడ్ లైన్ ముందు ఈ మెంటల్ బిహేవియరల్ అండ్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ ఉన్నాయి. ఈ మెంటల్ బిహేవియరల్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ దీంట్లో అన్ని ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ పారాగ్రాఫ్ చదవండి. సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ యూజ్, అబ్యూస్, డిపెండెన్స్ అనేది 3 ఉంటాయి. యూజ్ అయితే యూజ్, అబ్యూజ్ అయితే అబ్యూజ్, డిపెండెన్స్ అయితే డిపెండెన్స్. ఇక్కడ ఆర్డర్ ఉంటుంది. సో మనం ఇందాక ఇన్సులిన్ కి ఫస్ట్ ప్రయారిటీ, యాంటీ డయాబెటిక్ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్ సెకండ్ ప్రయారిటీ అండ్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్ కి థర్డ్ ప్రయారిటీ ఇచ్చాం కదా. అట్లాగే ఇక్కడ డిపెండెన్స్ కి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత అబ్యూజ్ కి సెకండ్ ప్రయారిటీ, యూజ్ కి థర్డ్ ప్రయారిటీ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ బోత్ యూజ్ అండ్ అబ్యూజ్ ఆర్ డాక్యుమెంటెడ్ అసైన్ ఓన్లీ కోడ్ ఫర్ అబ్యూజ్. అంటే ఆల్కహాల్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఒకే సబ్స్టెన్స్ కి యూజ్ అబ్యూజ్ 2 ఇచ్చాడు, దాంట్లో ఏది హైయెస్ట్? అబ్యూజ్. సో అబ్యూజ్ కోడ్ చేసేయాలి. అట్లా కాకుండా అబ్యూజ్ అండ్ డిపెండెన్స్ 2 ఇచ్చారు, సేమ్ ఓపియాయిడ్ కొకైన్ ఏదో డ్రగ్ చెప్తారు. సో డిపెండెన్స్ హైయెస్ట్ కాబట్టి డిపెండెన్స్ కోడ్ చేయాలి. యూజ్ అబ్యూజ్ డిపెండెన్స్ 3 ఇచ్చారనుకోండి, డిపెండెన్స్ హైయెస్ట్ కాబట్టి అలా కోడ్ చేయాలి. సో ఎట్లా అంటే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా చెప్తాడు. ఏమనంటే cocaine, abuse, opioid
దెన్స్ ఆల్కహాల్ యూజ్ ఇట్లా చెప్తాడు. సో అప్పుడు మనం ఎలా కోడ్ చేస్తామంటే ఓపియాయిడ్ డిపెండెన్స్ ఫస్ట్ కోడ్ చేసి తర్వాత కోకేన్ అబ్యూస్ కోడ్ చేసి ఆల్కహాల్ యూజ్ అనేది కోడ్ చేయాలి. సో దిస్ ఈజ్ అనే ఆర్డర్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా అన్ని కోకేన్కే యూజ్ అబ్యూస్ డిపెండెన్స్ 3 ఇచ్చారనుకోండి. సో డిపెండెన్స్ కోకేన్ ఒకటే కోడ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ హైయెస్ట్. డిపెండెన్స్ కోకేన్ ఒకటే కోడ్ చేస్తాం. ఇది ఆర్డర్. సో చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చూస్తామంటే అబ్యూజ్ అయితే అబ్యూజ్ డైరెక్ట్ ఏ టర్మ్ లోకి వెళ్ళి అబ్యూజ్ లో డ్రగ్ ఉంటుంది, డ్రగ్ లో కొకైనా ఒపేడా ఆల్కహాల్ అలా ఉంటుంది తీసుకుంటాం. డిపెండెన్స్ అనుకోండి డిపెండెన్స్ తో వెళ్తాం. యూజ్ అయితే యూజ్ తో వెళ్తాం. తర్వాత వచ్చేసి డిసీజ్ ఆఫ్ ది ఐ అండ్ ఎడినెక్సా. సో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ రిలేటెడ్ మనం ఎలా చూస్తామంటే సపోజ్ పేషెంట్ కి గ్లాకోమా ఉందనుకోండి. సో స్టార్టింగ్ లో చెప్పుకుంటాను, అది గ్లాకోమా. పేషెంట్ కి గ్లాకోమా ఉంటే గ్లాకోమాలో చాలా టైప్స్ ఉంటాయి. ఓపెన్ యాంగిల్, క్లోజర్ యాంగిల్ ఇట్లా ఉంటాయి. అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లం. గ్లాకోమా మీద క్లిక్ చేస్తే మీకు చాలా క్లియర్ గా ఇక్కడ ఉంటది. ఇక్కడ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా ఉంది. యాంగిల్ క్లోజర్ గ్లాకోమా కూడా ఎంత H40.20. ఓపెన్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా కూడా ఉంటుంది. ఎంత H40.10. సపోజ్ ఓపెన్ యాంగిల్ ప్రైమరీ, ఈ ప్రైమరీలో లో టెన్షన్ గ్లాకోమా చెప్పాడు అనుకోండి. సో దాని మీద క్లిక్ చేస్తాం, H40.12. దీంట్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. ఈ లో టెన్షన్ గ్లాకోమాలో ప్రైమరీ ఓపెన్ యాంగిల్ లో టెన్షన్ గ్లాకోమాలో ఇలా టైప్స్ ఉన్నాయి. అది రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా చెక్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ మైల్డ్ స్టేజ్, మోడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్ ఇటు ఇస్తున్నాడు. సో మైల్డ్ ఇస్తే మైల్డ్, మోడరేట్ ఇస్తే మోడరేట్, సివియర్ ఇస్తే సివియర్. ఇండిటర్మినేట్ స్టేజ్ అన్స్పెసిఫైడ్ ఎప్పుడు ఇస్తామంటే స్టేజ్ గురించి మాట్లాడతాడు, అది ఏ స్టేజో చెప్పడు, అప్పుడు యూ కెన్ గివ్ ద స్టేజ్ అన్స్పెసిఫైడ్. ఇండిటర్మినేట్ స్టేజ్ ఎప్పుడు చెప్తామంటే అసలు స్టేజ్ గురించే మాట్లాడు. ఓకేనా, స్టేజ్ గురించి చెప్తాడు బట్ హీ విల్ నాట్ కన్ఫర్మ్ ఎగ్జాక్ట్లీ విత్ స్టేజ్, ఎదర్ మైల్డ్ ఆర్ మోడరేట్ ఆర్ సివియర్. ఇన్ ఇండిటర్మినేట్ స్టేజ్ హీ వోంట్ మెన్షన్ ద స్టేజ్ ఆఫ్ ది గ్లాకోమా ఇన్ ద డాక్యుమెంట్. అప్పుడు ఇండిటర్మినేట్ స్టేజ్ అనేది ఇస్తాం. సో సేమ్ ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, అది అల్సర్స్ లో ఉంటుంది, ప్రెజర్ అల్సర్స్ అట్లా ఉంటుంది. సో ఇండెక్స్ ఐసిడి టెన్సియం ఇండెక్స్ లో యూ టర్మ్ IJKLMNOPQRS యూలో అల్సర్స్ ఉంటాయి, ప్రెజర్ అల్సర్స్ ఉంటాయి, నాన్ ప్రెజర్ అల్సర్స్ ఉంటాయి. సో ఈ అల్సర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అక్కడ కూడా స్టేజెస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ఉంటుంది. సో ఎస్ టర్మ్ లోకి వెళ్ళాం అనుకోండి, అల్సర్ లో ఎస్ సిరీస్ లోకి వెళ్తే స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, PURS ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి స్టేజ్ 1 ఇచ్చాడు, ఇక్కడ స్టేజ్ 2 ఇచ్చాడు. అట్లా సపోజ్ స్టేజ్ 1 నేను యాంకిల్ తీసుకున్నాను అనుకోండి, ఈ యాంకిల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 కోడ్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ అల్సర్ లో కూడా మనకి స్టేజ్ ఇస్తే స్టేజ్ కోడ్ చేయాలి. స్టేజ్ 1 ఇస్తే స్టేజ్ 1, 2 ఇస్తే 2, 3 ఇస్తే 3, 4 ఇస్తే 4. అసలు స్టేజ్ గురించే ఏం చెప్పకపోతే అన్స్టేజ్. అక్కడ ఏంటంటే గ్లాకోమాలో స్టేజ్ అన్స్పెసిఫైడ్ అంటే స్టేజ్ గురించి చెప్తాడు, ఏ స్టేజో చెప్పడు. ఇండిటర్మినేట్ స్టేజ్ అంటే అసలు స్టేజ్ గురించి మాట్లాడు. ఇక్కడ ప్రెజర్ అల్సర్స్ లో కూడా స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4.
సో ఏ స్టేజ్ అయితే ఆ స్టేజ్. అసలు స్టేజ్ గురించి ఏం చెప్పకపోతే యూ కెన్ గివ్ ద అన్స్టేజబుల్. సో ఇక్కడ మళ్ళీ అన్స్టేజబుల్ అంటే స్టేజ్ గురించి మాట్లాడతాడు, ఏ స్టేజో చెప్పడు. అన్స్పెసిఫైడ్ స్టేజ్ అంటే అసలు స్టేజ్ గురించే మాట్లాడు. అర్థమైందా? ఇక్కడ అన్స్టేజబుల్ అంటే స్టేజ్ గురించి మాట్లాడతాడు, ఏ స్టేజో చెప్పడు. అన్స్పెసిఫైడ్ స్టేజ్ అంటే అసలు స్టేజ్ గురించే ఏం చెప్పడు, ఓన్లీ ప్రెజర్ అల్సర్ ఆఫ్ యాంకిల్ అంటాడు. ఓకేనా? సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఈ అల్సర్ ఒకటి, తర్వాత ఈ గ్లాకోమాలో ఈ స్టేజెస్. ఓకే, ఇంక ఇలాగే స్టేజెస్ ఇంకెక్కడ వస్తాయి? సీకేడి. సీకేడీలో కూడా వస్తాయి. సీకేడీలో స్టేజెస్ వచ్చేసి ఇండెక్స్ ఐసిడి టెన్సియం ఇండెక్స్ లోకి వెళ్తే మన డి ఫర్ డిసీజ్, డి ఫర్ లో కిడ్నీ, డిసీజ్ అని కొట్టామనుకోండి. ఈ డిసీజ్ లో ఇఫ్ యూ గో డౌన్, డిసీజ్ అనే వర్డ్ ఉంటుంది. ఆ డిసీజ్ మీద కనుక క్లిక్ చేస్తే ఇక్కడ డిసీజ్ లో కిడ్నీ, కిడ్నీలో క్రానిక్, కిడ్నీలో క్రానిక్. మళ్ళీ ఇక్కడ స్టేజెస్ ఉన్నాయి, స్టేజ్ 1, 2, 3, 4, 5. 6th స్టేజ్కి ఎన్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు, దానికి N18.6. ఇక్కడ 1కి ఏమో N18.1, 2కి ఏమో N18.2, 3కి ఏమో N18.30, 3Aకి ఏమో N18.31, 3Bకి ఏమో N18.32, స్టేజ్ 4కి ఏమో N18.4, స్టేజ్ 5కి ఏమో N18.5, 6th స్టేజ్కి ఏమో N18.6. ఒక్కొక్కసారి అలా చెప్పకుండా మైల్డ్ స్టేజ్, మోడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్ అని చెప్తారు. సో ఇట్లా మైల్డ్ స్టేజ్ ఒక్కొక్కసారి స్టేజెస్ గురించి చెప్పకుండా మైల్డ్ స్టేజ్, మోడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్ అంటాడు. సో మైల్డ్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ స్టేజ్ 2, మోడరేట్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ స్టేజ్ 3, సివియర్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ స్టేజ్ 4. మైల్డ్ స్టేజ్, మోడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్ అనేది ఉంటుంది. సో N18.6 అనేది ఎన్ స్టేజ్ రీనల్ డిసీజ్, అది డైరెక్ట్గా ఉంటుంది కిడ్నీలోనే ఎన్ స్టేజ్, ఇది కాదు. ఎన్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని N18.6. N18.6 is nothing but 6th stage. సో ఇంపార్టెంట్ బాగా. తర్వాత వచ్చేసి డిసీజ్ ఆఫ్ ది ఐరన్ డెడినెక్స్. ఆ తర్వాత డిసీజ్ ఆఫ్ ది ఇయర్ అండ్ మాస్టరైడ్ ప్రాసెస్. దీనికి గైడ్ లైన్స్ ఏం లేవు, అన్ని డైరెక్ట్ కోర్స్. యాప్సెస్ ఆఫ్ ఇయర్, సెల్యులైటిస్ ఆఫ్ ఇయర్, ఓటైటిస్ మీడియా ఆఫ్ ఇయర్, ఇట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి డిసీజ్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హైపర్ టెన్షన్. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే హైపర్ టెన్షన్ లో మనకి హైపర్ టెన్షన్ ఒకటి ఉంటుంది, హైపర్ టెన్షన్. తర్వాత హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఉంటుంది, హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. హైపర్ టెన్షన్ విత్ సీకేడి ఉంటుంది, హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ అండ్ సీకేడి ఉంటుంది. సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఓన్లీ ఒక కోడ్ యూజ్ చేస్తాం, I10. హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు I11 ఇస్తాం. హైపర్ టెన్షన్ విత్ సీకేడి ఉన్నప్పుడు I12 ఇస్తాం. హైపర్ టెన్షన్ విత్ హార్ట్ అండ్ సీకేడి వచ్చేసి I13 సిరీస్ ఇస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తాడంటే మళ్ళీ ఈ హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజ్ లో I11.0 అండ్ I11.9 ఉంటాయి. ఈ హైపర్ టెన్షన్ విత్ సీకేడీలో కూడా I12.0 అండ్ I12.9 ఉంటాయి. ఓకే, సో ఇవేంటో చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ అన్నాడు అనుకోండి, ఈ I11 సిరీస్ కోడ్ ఇచ్చి హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ కూడా ఇవ్వాలి. అదే హైపర్ టెన్షన్ సీకేడీలో ఒక స్టేజ్ నుంచి 4th స్టేజ్ వరకు ఒక కోడ్ ఉంటుంది, 5 and 6కి ఇంకొక కోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కోడ్ ఇస్తాం దాంతోపాటు స్టేజ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజ్ విత్ సీకేడి అన్నాడు అనుకోండి, స్టేజ్ 1 to 4 వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ ఒక కోడ్ ఉంటుంది. స్టేజ్ 5 to 6 వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్కి ఒక కోడ్ ఉంటుంది. మళ్ళీ స్టేజ్ 1 to 4 విత్ హార్ట్ ఫెయిల్యూర్ ఒక కోడ్ ఉంటుంది.
స్టేజ్ 5 and 6 విత్ హార్ట్ ఫెయిల్యూర్ ఇంకొకటి ఉంటుంది. అంటే హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ అండ్ సీకేడి ఉన్నప్పుడు మొత్తం 4 కోడ్లు ఉంటాయి. సో హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ కి 2 కోడ్లు, దాంట్లో విత్ హార్ట్ ఫెయిల్యూర్, వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ 2 కోడ్లు. హైపర్ టెన్షన్ సీకేడీలో 2 కోడ్లు ఉంటాయి. 12.0, 12.9, ఒకటేమో 1 to 4 స్టేజ్ కి, ఇంకోటేమో 5 and 6 స్టేజ్ కి. ఇక్కడ హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ అండ్ సీకేడీలో మాత్రం 4 కోడ్లు ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను, చూద్దాం. సార్ చెప్పండి. ఈ గైడ్ లైన్స్ అన్ని ఇంటర్వ్యూలో అడుగుతారా సార్? ప్రస్తుతానికైతే ఏం అడగర్లే, నేర్చుకుంటే మీకు తర్వాత వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి. ఓకేనా? సో కనీసం మీరు చెప్పగలగాలి. ఒకవేళ అడిగినా హైపర్ టెన్షన్ అయితే I10 సిరీస్ ఇస్తాం, హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజ్ ఉంటే I11, హైపర్ టెన్షన్ సీకేడి ఉంటే I12, హైపర్ టెన్షన్ హార్ట్ అండ్ సీకేడి ఉంటే I13 అనే కాంబినేషన్ కోడ్స్ యూజ్ చేస్తాం అని చెప్పగలిగితే చాలు. కాంబినేషన్ గురించి చెప్పమన్నారు అనుకోండి, డయాబెటిక్ సీకేడి, డయాబెటిక్ విత్ న్యూరోపతి, డయాబెటిక్ విత్ రెటినోపతి, ఇట్లా ఉన్నప్పుడు కాంబినేషన్ కోడ్స్ వాడతాం. హైపర్ టెన్షన్ విత్ సీకేడి, హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు కాంబినేషన్ కోడ్స్ వాడతాం అని చెప్పగలిగితే చాలు. తర్వాత లోపలికి వెళ్ళాక మీరు మొత్తం చేసేది ఇదే. ఓకే, సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, I10 అనేది ఎసెన్షియల్ ప్రైమర్ హైపర్ టెన్షన్ అని ఇచ్చాడు. I11 సిరీస్ లో 2 కోడ్లు ఉన్నాయి. హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్, తర్వాత హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్. సపోజ్ పేషెంట్ హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే I11.0 కోడ్ ఇచ్చి హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ కూడా ఇవ్వాలి. అందుకనే ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చాడు, యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. అదే హార్ట్ ఫెయిల్యూర్ కనుక లేకపోతే, వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే I11.9 ఇచ్చేస్తే చాలు, హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా హైపర్ టెన్షన్ విత్ సీకేడి కనుక ఉంటే, హైపర్ టెన్షన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ విత్ స్టేజ్ 5 and 6 కి వచ్చేసి I12.0 ఇచ్చాడు. హైపర్ టెన్షన్ సీకేడి విత్ స్టేజ్ 4 కి I12.9 ఇచ్చాడు. సపోజ్ పేషెంట్ కి సీకేడి 3 ఉందని చెప్పాడు అనుకోండి, నేను I12.9 అనే కోడ్ ఇచ్చి N18.30 అని చెప్పి ఈ స్టేజ్ కోడ్ కూడా ఇస్తా. సపోజ్ పేషెంట్ కి 5th స్టేజ్ ఉంది అనుకోండి, నేను I12.0 అనే కోడ్ ఇచ్చి N18.5 అనే స్టేజ్ కోడ్ కూడా ఇవ్వాలి. ఇది హార్ట్ ఫెయిల్యూర్ లో, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఈ కోడ్ ఇచ్చి హార్ట్ ఫెయిల్యూర్, వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ అవసరం లేదు, ఓన్లీ I11.9. అదే సీకేడీలో స్టేజ్ 1 to 4 ఉన్న స్టేజ్ కోడ్ చేయాలి, స్టేజ్ 5 to 6 ఉన్న స్టేజ్ కోడ్ ఈజ్ మ్యాండేటరీ. అందుకని రెండింటికి యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ ది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పేశాడు. తర్వాత వచ్చేసి హైపర్ టెన్షన్, హార్ట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, I13.0 అండ్ I13.10, I13.11, I13.2 అని చెప్పేసి ఇలా 4 కోడ్స్ ఇచ్చాడు. ఓకే, ఇలా 4 కోడ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, I13.10, 11 చూడండి, హైపర్ టెన్షన్, హార్ట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్, స్టేజ్ 1 to 4 సీకేడి అని ఇచ్చాడు. ఇక్కడ హైపర్ టెన్షన్, హార్ట్ అండ్ సీకేడి వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్, స్టేజ్ 5 and 6 ఇచ్చాడు. సపోజ్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్ 1 to 4 సీకేడి ఉంటే I13.10 ఇచ్చి సీకేడి ఏ కోడ్ అయితే అది ఇచ్చేయాలి. సీకేడి 3 అన్నాడు అనుకోండి, లేకపోతే సీకేడి 2 అన్నాడు అనుకోండి, వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, సీకేడి ఉంది, స్టేజ్ 1 to 4 లో సీకేడి 3 అన్నాడు. I13.10 ఇచ్చి N18.30 కోడ్ అనేది ఇచ్చేస్తాం. అలా కాకుండా హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ విత్ సీకేడి స్టేజ్ 5 అని చెప్పాడు అనుకోండి, I13.11 ఇచ్చి N18.5 అనే కోడ్ అనేది ఇచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్తాడంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటాడు. మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ డిసీజ్ విత్ సీకేడికి 2 కోడ్లు ఉన్నాయి. అది స్టేజ్ 1 to 4 హైపర్ టెన్షన్, హార్ట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ 1 to 4 కి 1 కోడ్. అదే హైపర్ టెన్షన్, హార్ట్ అండ్ సీకేడి స్టేజ్ 5 and 6 విత్ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ వచ్చేసి I13.2 ఉంది. సపోజ్ స్టేజ్ 5 చెప్పి హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, సీకేడి 3 చెప్పారనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, సీకేడి, హార్ట్ ఫెయిల్యూర్, స్టేజ్ 5 చెప్పాడు అనుకోండి, I13.2 చేసి హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ కింద I50.9 చేసి, తర్వాత సీకేడి 5 అంటున్నాడు కాబట్టి N18.5 కూడా చేయాలి. అందుకనే I13.2 కింద ఇచ్చాడు.
యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ది హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ కూడా చేయాలి. యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ ది క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే ఈ సీకేడి కోడ్ కూడా చేయాలని అర్థం. ఓకేనా. సో హైపర్ టెన్షన్ ఈ కోడ్సే వచ్చేది, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. చూసేటప్పుడు జాగ్రత్తగా చూసి హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజా, వితౌట్ ఫెయిల్యూరా, వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్ విత్ సీకేడియా, సీకేడీలో స్టేజ్ 1 to 4 కోడ్ ఇవ్వాలా, 5 to 6 కోడ్ ఇవ్వాలా చూసి ఇచ్చేసి దాంతోపాటు సీకేడి స్టేజ్ కోడ్ మెన్షన్ చేయాలి. హైపర్ టెన్షన్ హార్ట్ అండ్ సీకేడి ఉన్నప్పుడు అది స్టేజ్ 1 to 4, 5 to 6. దాంట్లో మళ్ళీ విత్ హార్ట్ ఫెయిల్యూరా, వితౌట్ హార్ట్ ఫెయిల్యూరా చెక్ చేసుకొని వితౌట్ ఫెయిల్యూర్ ఉంటే I13 సిరీస్లో కోడ్ చేసి హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ కూడా చేసి హార్ట్ ఫెయిల్యూర్ కోడ్తో పాటు స్టేజ్ కోడ్ కూడా ఇవ్వాలి. అదే హైపర్ టెన్షన్ హార్ట్ అండ్ సీకేడి వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ కనుకుంటే వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ తప్ప నార్మల్గా ఈ కాంబినేషన్ కోడ్ ఇచ్చేసి సీకేడి స్టేజ్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో డయాబెటిక్ హైపర్ టెన్షన్ గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. సో హెచ్ఐవి, తర్వాత ఈ నియోప్లాజం, కోవిడ్ గైడ్ లైన్స్, హెచ్ఐవి గైడ్ లైన్స్ సేమ్ ఉంటాయి. ఓకే. తర్వాత ఈ నియోప్లాజం, తర్వాత డయాబెటిక్ హైపర్ టెన్షన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ మ్యాండేటరీ. హెచ్సిసి కోడింగ్ వెళ్ళాలి మాత్రం డయాబెటిక్ హైపర్ టెన్షన్ గైడ్ లైన్స్ బాగా తెలియాలి, ఇంకేం అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం అన్ని గైడ్ లైన్స్ తెలియాలి. గ్లాకోమా తెలియాలి,
ఇంతవరకు సరిపోతాయిలే అమ్మా గైడ్ లైన్స్. ఏమైనా ఉంటే రేపు చెప్పేస్తాను, క్లోజ్ అయిపోయింది. ఓకే, టుమారో చెప్పేస్తాను. ఇంక గైడ్ లైన్స్ అయిపోయింది. మండే నుంచి నేను సిపిటి చెప్తాను. ఓకే సరే, సరే అమ్మా, ఓకే మరి. ఓకే సార్. మళ్ళీ మనం రేపు కలుద్దాంలేండి. సో ఆఫ్లైన్ అయినా రేపు అది సార్తో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం రాండి, నాకు తెలిసి రేపు వస్తే బెటర్. ఏం చేస్తున్నా, సార్ వస్తారా ఇప్పుడు రేపు? సాయి దుర్గా మీరిద్దరు వస్తారులే. వస్తాం సో సార్. నవీన్, ఓకే మ్యాక్సిమం రండి. వస్తే రేపు హెచ్సిపిసిఎస్ అని బిల్లింగ్ చెప్తాను, అయిపోయింది. ఓకే ఓకే, సార్. తర్వాత మండే ఓకే సార్. నుంచి సిపిటి స్టార్ట్ చేస్తాం. సరే అమ్మా, ఓకే. సిపిటి కొంచెం స్లోగా చెప్తాలే. ఓకే, ఓకే సార్. బుక్స్ తీసుకున్నారుగా మీరు? సార్ లేదు సార్. తీసుకోండి మరి. సిపిటి కంపల్సరీ బుక్ కళ్ళెదురు ఉంటే మీరు చూడగలరు, లేకపోతే స్క్రీన్ లో ఏం చెప్తున్నా మీకే అర్థమైంది. ఓకే, సార్ ఇప్పుడు ఇదంటే పీడిఎఫ్ అట్లా. పీడిఎఫ్ ఉంది, నేను షేర్ చేసా ఏమ్మా. సార్ పీడిఎఫ్ ఉంటే షేర్ చేయండి, మేము జిరాక్స్ అలా పీడిఎఫ్ అది తీసుకోమంటారా? రాదురా మరి. ఒకసారి సార్నైనా అడుగుదాం, సాఫ్ట్ కాపీ ఇవ్వండి సార్ అని అడుగుదాం ఒకసారి. ఓకే సార్. సరే అమ్మ, ఓకే సార్ సార్. మీరు స్క్రీన్ షేర్ చేయరా సార్ అయితే? చేస్తాను. ఎంత స్క్రీన్ షేర్ చేసినా మీ దగ్గర బుక్ ఉంటే బుక్ లో నోట్ డౌన్ చేసుకొని మీరు ఏదైనా రాసుకుంటే మీకు కొంచెం బాగుండిద్ది అని, అంత ఏం లేదు. ఇప్పుడు ఈ అనుకోండి ఓకే గైడ్ లైన్స్ చిన్న చిన్న 4-5 పేజీలే, ఓపెన్ చేసి చూసుకోవడం ఈజీ. అది ఒక 2-3 వేల పేజీలు ఉంటాయి. అది పద్దాకలు నేను ఇదిగో 50 పేజీకి వెళ్ళండి అని చెప్పినప్పుడు పద్దాకలు స్కిప్ చేయడం ఫోన్లో ఇబ్బంది కదా. బుక్ అవును ఉందనుకోండి, సార్. తక్కువ మీరు ఎగ్జామ్ రాసేది కూడా సిపిటి బుక్ ఓపెన్ చేసే కదా. ఈ సిపిటి బుక్ ఓపెన్ చేయడం తెలిస్తేనే మీకు ఎగ్జామ్ పాయింట్ ఈజీగా ఉండిద్ది, లేకపోతే కష్టం అట్లా. ఓకే సార్. ఓకే అమ్మా, టుమారో మీట్ అవుదాం. ఓకే సార్. థ్యాంక్ యూ.